నిజానికి ఈ వివాదం విషయానికి వస్తే పర్టికులర్గా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ఈవిడ ప్రభుత్వ ఉద్యోగి వీణా గారు. మరి ఆవిడ వీడియో రిలీజ్ చేసిన తర్వాత చాలా పెద్ద దుమారం అయింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అంటే తను ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నానని, ఆ సందర్భంలో ఆయనతో మాట్లాడడానికి వెళ్ళానని, అప్పటికే తన భర్తకి దూరంగా ఉండడం జరిగిందని, వాళ్ళకి పెళ్ళయి 5 ఏళ్ళు అయ్యిందని, అలాగే 3 ఏళ్ల కొడుకు తనకున్నాడని, భర్తని వదిలిపెట్టి కూడా 5 ఏళ్ళు అయ్యిందని ఆవిడ చెప్తోంది. మరి మేబీ కన్ఫ్యూజ్ అయ్యారో ఏమో తెలియదు కానీ భర్తను వదిలిపెట్టి 5 ఏళ్ళు అయింది, 3 ఏళ్ల కుమారుడు ఉన్నారని చెప్తున్నారు. అలాగే ఎమ్మెల్యేతో పరిచయం అయ్యి 1.5 ఏళ్ళు అయింది అని చెప్తున్నారు. రైట్. ఈ నేపథ్యంలో మరి ఎమ్మెల్యేతో 2 గంటలు మొదటి రోజు మాట్లాడానని, ఆ తర్వాత కారులో కలవడానికి వెళ్ళినప్పుడు తను బలాత్కరించాడని, మరి ఆ తర్వాత మరి బలాత్కారం తర్వాత అది ప్రేమగా ఎలా మారిందో తెలియదు కానీ, నిజానికి ఒక మహిళగా ఇవన్నీ మాట్లాడకూడదు, ప్రేమగా ఎలా మారిందో తెలియదు కానీ మొత్తానికి అది కాస్త భర్తకి తెలియడం, భర్త తన కొడుకుని తీసుకొని వెళ్ళడం, అంటే ఇతను ఎమ్మెల్యే బెదిరిస్తూ ఉన్న నేపథ్యంలో భర్తకి ఫోన్ చేసి చెప్తే తన కొడుకు సేఫ్ కాదు అని చెప్పేసి కుమారుడిని తీసుకొని భర్త వెళ్ళడం, ఆ తర్వాత ఈవిడ మరి విడాకులు ఈ పరిస్థితుల్లో ఉన్నాను అని కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి ఆవిడ చెప్పిన మాటలే ఇవన్నీ. భర్త తన కుమారుడిని కూడా తీసుకొని వెళ్ళడం, ఎలాగో భర్త అలాగే ఉన్నాడు, అలాగే కుమారుడు కూడా వెళ్ళిపోయాడు కాబట్టి మరి పెళ్లి చేసుకుంటాను అన్న ఎమ్మెల్యే మరి చేసుకుంటాడా అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో తాను ప్లేటు ఫిరాయించాడని, పెళ్లి చేసుకొని అన్నాడని, ఆ తర్వాత ప్రూఫ్స్ కోసం మళ్ళీ అతడితో ఒక న్యూడ్గా అతన్ని వీడియో తీయాల్సి వచ్చిందని చెబుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత దాని మీద కౌంటర్గా ఎమ్మెల్యే వర్గం అలాగే ఎమ్మెల్యే గారి తల్లి ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టడం, మాట్లాడడం జరిగింది. ఇది జరిగిన తర్వాత మళ్ళీ ఇవాళ హైదరాబాద్లో మహిళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆవిడ బాధితురాలు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎక్కడా కూడా మీడియా తనని మాట్లాడనివ్వలేదు ఒక రకంగా. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోటోలో చూస్తున్నారు, ఒకసారి ఆ ఫోటో ప్లే చేయండి. ఏదైతే ఒక వార్నింగ్ ఇస్తూ సోఫాలో కూర్చోబెట్టిన ఒక వ్యక్తికి తను వార్నింగ్ ఇస్తూ తన ఇంట్లో చూస్తున్న ఫోటో ఒకటి ఉంటుంది. అలాగే ఇంకొకటి కూడా చూడొచ్చు, ఆవిడ లెఫ్ట్ హ్యాండ్లో స్కిప్పింగ్ తాడు ఉంటుంది. అదేంటి అంటే దీని మీద ఒక ఆరోపణ వచ్చిన నేపథ్యంలో ఆ వార్త రాశాడు అని చెప్పి ఆ రిపోర్టర్ని ఇంటికి పిలిపించి స్కిప్పింగ్ తాడు తీసుకొని అది సోఫాలో కూర్చోబెట్టి చేతులు కట్టుకున్న వ్యక్తి మీద తిడుతూ కొడుతూ స్కిప్పింగ్ తాడు పెట్టి కొడుతూ ఉన్న దృశ్యాలు మనం చూడొచ్చు.